పర్టికులర్ ఇండికేటర్ ఏంటంటే మనకి రిఫరెన్స్ లాగా ఉంటుంది అండ్ ట్రెండ్ రివర్సల్స్లో కూడా హెల్ప్ చేస్తుంది. ఈ యొక్క పర్టికులర్ కేస్ స్టడీ అనుకోవచ్చు. మనం అబ్జర్వ్ చేస్తే ముందు ప్రైస్ యాక్షన్ అనేది చూసుకున్నట్టయితే ఈ యొక్క లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి వెరీ గుడ్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది. రీసెంట్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉంది ఇది రెసిస్టెన్స్ పాయింట్ యాక్చువల్గా. ఓకే, ఎందుకు ఇది రెసిస్టెన్స్ అంటున్నామంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ అనేది కిందకు వచ్చింది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక జోన్ అనేది క్రియేట్ అయింది యాక్చువల్గా. ఓకే, సో జోనే మార్క్ చేద్దాం. జోన్ చూడండి, ఈ పర్టికులర్ జోన్లోకి వచ్చినప్పుడు మార్కెట్ అనేది రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది. ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర మనకి మార్కెట్ ఏమైందంటే కిందకి రావడం జరిగింది. ఇది ఫస్ట్ అటెంప్ట్. ఓకే, మార్కెట్ డ్రాప్ అయింది, మళ్ళీ రిట్రేస్ అయింది. దాని తర్వాత ఆల్మోస్ట్ ఇది సెకండ్ అటెంప్ట్. ఇక్కడ కూడా ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంది అండ్ సప్లై ఉంది. మార్కెట్ ఆ సప్లై వల్ల ఏంటంటే మార్కెట్ అనేది ప్రెషర్ గురి అయిందనమాట. పర్టికులర్ స్టాక్లో మళ్ళీ కొద్దిగా స్ట్రాంగ్ అటెంప్ట్ జరిగింది, థర్డ్ అటెంప్ట్, బట్ ఫెయిల్ అయింది. సక్సెస్ఫుల్గా ఏంటంటే మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. ఓకే, ఒక రకంగా ఏంటంటే ఆల్మోస్ట్ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసుకుంది. అక్కడ నుంచి కూడా మళ్ళీ ట్రెండ్ రివర్స్ అయితే తీసుకుంది, ప్రీవియస్ స్వింగ్ని బ్రేక్ చేసుకుంటూ అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. ఇది అప్ ట్రెండ్ అనమాట బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. మనం అబ్జర్వ్ చేసే లెవెల్స్ ఏంటంటే ఈ లెవెల్, ఈ యొక్క స్వింగ్ దగ్గర స్ట్రగుల్ అయింది, మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని ఈసారి స్ట్రాంగ్ అటెంప్ట్ చేశాడు. ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది బ్రేక్ చేశాడు. అండ్ మోరోవర్ ఏంటంటే ఇది వెరీ గుడ్ క్యాండిల్. జూమ్ చేస్తున్నాను చూడండి, వెరీ వెరీ గుడ్ క్యాండిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఇది, రైట్? స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. అఫ్ కోర్స్ విక్ అనేది ఉంది, అంటే దీన్ని మనం ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు హయ్యర్ లెవెల్లో. బట్ దాని తర్వాత క్లోజింగ్ అనేది జరిగింది కదా, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ అగైన్ ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు, ఎందుకంటే మంచి ప్రాఫిట్ వచ్చింది. ఒకటే క్యాండిల్ ఒకటే రోజు 5% మేబీ పెరిగి ఉండొచ్చు. దాని తర్వాత ఏమైందంటే ఇక్కడ స్టేబుల్ అవ్వలేదు. ఇది రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం కదా 1996, ఇక్కడ స్టేబుల్ అవ్వాలి. ఎలా తెలుస్తుందంటే డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయిపోయింది. ఈ యొక్క లెవెల్ పైన వచ్చిందంటే దాన్ని ఏమంటామంటే రీటెస్ట్ అంటాం. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళింది, బ్రేక్అవుట్ అయింది, సక్సెస్ఫుల్గా అదే లెవెల్కి వచ్చి జనరల్గా బౌన్స్ అవ్వాలి, అది రీటెస్ట్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. బట్ ఈ కేసులో అలా జరగలేదు, డిఫరెంట్గా జరిగిందనమాట. ఏం జరిగిందంటే మనకి గ్యాప్ డౌన్ అయింది. ఈ యొక్క బ్రేక్ డౌన్ లెవెల్ సక్సెస్ఫుల్గా క్లోజ్ అయినప్పటికి కూడా డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది. దీన్ని మనం సింపుల్గా బుల్ ట్రాప్ అనుకోవచ్చు. చాలామంది బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేసి ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా అక్కడ బై చేసి ఉండొచ్చు. సింపుల్గా ఏంటంటే బుల్ ట్రాప్ అనొచ్చు. ఇది డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది చూడండి. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ అనేది డైరెక్ట్గా లో పాయింట్లో క్లోజింగ్ ఇచ్చింది. ఆబ్వియస్గా ఇది ట్రెండ్ రివర్సల్ పాయింట్లుగా మనం తీసుకుంటాం బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. సో మనం నిన్న వీడియో అనేది చేసుకున్న MACD హిస్టోగ్రామ్లో ఎలా యూజ్ చేసుకోవచ్చు అని. సో ఈ పాయింట్ దగ్గర ఏంటంటే గుడ్ అమౌంట్ ఆఫ్ హిస్టోగ్రామ్ పాజిటివ్గా ఉంది. దీన్ని మనం బుల్లిష్గా తీసుకుంటాం, ఎందుకంటే మంచి స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అయితే ఉంది. దాని తర్వాత మళ్ళీ కొద్దిగా రిట్రేస్మెంట్ జరిగింది చూడండి. ఇదంతా కూడా రిట్రేస్మెంట్ జరిగి ఇక్కడ కనిపించట్లేదు, కానీ కొద్దిగా మళ్ళీ హిస్టోగ్రామ్ పాజిటివ్గా స్టార్ట్ అయిందనమాట ఈ పర్టికులర్ పాయింట్లో. సో నేనైతే మార్క్ చేస్తాను ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది. చూడండి, ఇక్కడ గ్రీన్ వచ్చేసింది. ఈ హిస్టోగ్రామ్ ఏమైందంటే మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ బుల్లిష్ హిస్టోగ్రామ్ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత రిట్రేస్మెంట్ జరిగింది, మళ్ళీ ట్రెండ్ రెజ్యూమ్ అవుతుంది. బట్ ట్రెండ్ రెజ్యూమ్లో ఫెయిల్ అయింది. ఎలా తెలుస్తుందంటే చూడండి, దాని ఇమీడియట్ క్యాండిల్, దీన్ని కొంచెం పక్కకు పెడుతున్నాను, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, దాని ఇమీడియట్ క్యాండిల్ అనేది మనకి ఏమైందంటే వెంటనే సెల్లింగ్ క్యాండిల్ ఇచ్చేసింది ఇక్కడ. ఇది అంటే హిస్టోగ్రామ్ డౌన్ అయిపోయింది అండ్ ప్రైస్ యాక్షన్ కూడా ఏంటంటే మనకి నెగిటివ్గా అయితే కనిపిస్తూ ఉందన్నమాట. హిస్టోగ్రామ్ నెగిటివ్గా ఉంది, ప్రైస్ యాక్షన్ కూడా క్లోజింగ్ లో పాయింట్లో ఇచ్చింది. సో ఆబ్వియస్గా మనం ఏం చేస్తామంటే ఈ యొక్క పర్టికులర్ లో దగ్గర ఓకే ఎంట్రీ తీసుకుంటాం. ఇది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ షార్ట్ ఎంట్రీ, ఎందుకంటే వెరీ గుడ్ క్యాండిల్ ఇది. లేదు అంటే కూడా మనం ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఈ పాయింట్ని కనెక్ట్ చేస్తే మనకి ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. ఆబ్వియస్గా ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అయిందో, లైక్ 1 అవర్ టైం ఫ్రేమ్ కానీ, లేకపోతే 30 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ, లేదా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ, మనం ఏంటంటే షార్ట్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. బట్ ఈ పాయింట్ దగ్గరే మనకు ఒక సిగ్నల్ అయితే రావడం జరిగింది, వెరీ పవర్ఫుల్ సిగ్నల్ అనమాట. ఇది మన MACD హిస్టోగ్రామ్ అనేది రేర్గా వస్తుంది ఆపర్చునిటీ.
బట్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఏంటంటే మనం మ్యాక్స్ అటు డైరెక్షన్లో ఏదైతే ఆపర్చునిటీ ఇస్తుందో ఆ డైరెక్షన్లో మార్కెట్ అనేది మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ యొక్క జనరల్గా ఏంటంటే ఈ క్యాండిల్లో సిగ్నల్ ఇవ్వటం జరిగింది. ఈ క్యాండిల్ కింద నుంచి మనకి ఎంత కిందకి వెళ్ళింది అనేది ఒకసారి చూద్దాం. చూస్తే దగ్గర దగ్గర మనకి 100 పాయింట్స్ పైన కిందకి వెళ్ళటం అనేది జరిగింది. సో స్పాన్ ఆఫ్ 1 వీక్ 10 డేస్లో 100 పాయింట్స్ అంటే వెరీ గుడ్ అనమాట. ఒకవేళ ఎవరైనా పుట్ ఆప్షన్ బై చేసుకున్నా లేదా ఫ్యూచర్ సెల్ చేసుకున్నా. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ప్రాబ్లం ఈక్విటీలో మనం షార్ట్ అయితే చేయలేం ఏది ఈక్విటీని క్యాష్ని, బట్ ఫీచర్స్ ప్లే చేసుకోవచ్చు, ఆప్షన్స్ ప్లే అయితే చేసుకోవచ్చు. ఓకే, సో డెఫినెట్గా ఏంటంటే దీని మీద కొద్దిగా ప్రాక్టీస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మనం. అండ్ దెన్ ఏంటంటే గుడ్ రిజల్ట్స్ అనేది డెఫినెట్గా వస్తాయి. యా, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.